వాక్యం చదువుకుందాం. గలతీపత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడి వాడాయనో. ప్రార్థన చేసుకుంటాం. జీవముగిలిన ప్రియ పౌరులకు తండ్రి మీకు వందనాలు. నేను తిరిగి నీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్య భాగాన్ని మరలా నీ బిడ్డలు వినబోచున్నాను. నేను సిద్ధపరిచిన నీ మాటలను మరలా వినిపించండి. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలనైనా ఈ సమయంలో కూడా ప్రభువా మీ మాట ద్వారా మా మనస్సులను బలపరచండి, బిడ్డలను దీవించండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవడిన వాక్య భాగములో అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రభు స్తోత్రం కలుగునగాక. చక్కని మాట కదా. దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా ఈ లోకంలోనికి కుమారుడుగా యేసుక్రీస్తుని పంపించాడు అన్నమాట. ఆ పంపించిన ఆ స్థితి ప్రత్యేకంగా కనబడుతుండదు. ఆయన స్త్రీయందు పుట్టి అని చెప్పి రాశాడు. ఆయన అనగా దేవుని కుమారుడుగా వచ్చిన ఆయన స్త్రీయందు పుట్టి, వాక్య ప్రకారంగా మనము దత్తపుత్రులము కావాలనని, ఈ మాట ఇప్పుడు అవసరం లేదు కానీ తర్వాత చెప్తాను. దేవుని చిత్తమును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన కార్యక్రమాన్ని నడిపించుట కొరకు, వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు అని రాయబడింది అన్నమాట. అంటే ఎప్పుడు తన వాగ్దానాన్ని ఈ మనుషుడికి ఇచ్చాడు, ఖచ్చితంగా నేను మనుషుడిగా పుడతానని చెప్పి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, దానిని మడిమను కొట్టిదేవు. దేవుని స్తోత్రం కలుగునగా. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. తోటలో దేవుడు తినవద్దన్న పండు తిన్న తర్వాత, తోట నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, చాలామంది దేవుడు ఎంత అన్యాయం, తోట నుంచి ఎందుకు బయటికి పంపించారు అని చెప్పి అంటారు. వాక్యములో జీవవృక్ష ఫలములు అని చెప్పి రాయబడింది. వారు తిని జీవిస్తూ ఉండాలి. ఎంతకాలమో ఆయన నిర్ణయ కాలం ఎంతో తెలీదు. చిన్నపిల్లాడు పాలు తాగే సమయం వేరు, ఆహారం తినే సమయం వేరు. చిన్నపిల్లాడు 6 నెలల తర్వాత కనుక అప్పుడు అన్నప్రసారం చేస్తాడనమాట. అంతవరకు పాలే తాగాలి. దేవుని చిత్తను బట్టి ఆదాము యొక్క పరిస్థితి కూడా అంతేనమాట. ఆయన భూమి మీద దేవుడు జన్మింప చేసిన తర్వాత ప్రస్తుతం జీవిస్తూ ఉండే జీవవృక్ష ఫలాలు ఇచ్చాడన్నమాట. కాలానుగుణంగా ఆయన ఏం చేసేవాడో తెలియదు కానీ ఆయన దగ్గర నుంచి త్రోసివేయబడినటువంటి అపవాది ఏం చేసిందంటే మోసం చేసి మీరు చావనే చావరు అని చెప్పి దేవతలో ఉంటారని చెప్పి మోసం చేసి పండు తినిపించింది. ఆ తినిపించిన సమయంలో అంటే తినకూడని పండు, అది అప్పటి వరకు కూడా వాళ్ళు చూడలేదు కదా, చూడలేదు. కానీ ఏటిని చూస్తున్నారని చెప్పి జీవవృక్ష ఫలాలే తింటూ వచ్చారనమాట. దేవుని వాళ్ళు గమనించండి. ఇప్పుడు దేవుడు అక్కడి నుంచి బయటికి పంపించడానికి మాటలు చెప్పిన తర్వాత కారణం ఏంటంటే, ఈ సమయంలో వాళ్ళు అపరాధం చేశారు, పాపం చేశారు. పాప క్షమాపణ వారికి ఇంకా రాలేదు గనక, ఒకవేళ ఆ పాప స్థితిలోనే ఉండి జీవవృక్ష ఫలాలు తింటూ ఉన్నారనుకోండి, విమోచన కలిగించే అవకాశం కుదరదు అనమాట. ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. దేనిలో జీవిస్తూ ఉంటారు అంటే చెప్పంటే ఆ పాపంలో నిలిచి ఉండాల్సి వచ్చేదన్నమాట. అందుకని దేవుడు ఏం చేశాడు, బయట తీసుకొచ్చేసాడు అనమాట. దానికి ఏం చేశాడు, కంచేశాడు కదా. వాక్యంలో అలాగే ఉంటుంది. ప్రభు స్తోత్రం కలుగునుగాక. బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు అన్నమాట. నేను ఖచ్చితంగా నువ్వు చేసిన అపరాధానికి విమోచన కలిగిస్తాను, ఎలాగో అని చెప్పంటే స్త్రీ సంతానంగా ఖచ్చితంగా ఈ లోకానికి వస్తాను అని చెప్పాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే సమయం ఎప్పుడు అని చెప్పండి, దానికి ఒక కాలాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన. ఆ కాలం పరిపూర్ణమైన తర్వాత, సంపూర్ణమైన తర్వాత ఏం చేశాడు తెలుసా,
ఖచ్చితంగా ఆ కార్యాన్ని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ కార్యాన్ని నెరవేర్చాడు. ఎలాగో అని చెప్పాడు, ఆయన స్త్రీ యందు పుట్టి, ప్రభు స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమె ఎవరు? స్త్రీ అన్నమాట. గమనించండి, క్రమముల యొక్క పద్ధతిని మనం ఒకసారి ఆలోచిస్తే, మత్తయి సువార్తలో అదే అధ్యాయంలో 15 వచనం నుంచి 2 మాటలు చదవండి. ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబు కనెను, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు యేసు పుట్టెను. దేననే ఆమె యందు యేసు పుట్టెను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి పిల్లరా, పైభాగంలో మత్తానుని కనెను, యాకోబుని కనెను. ఎవరు కన్నారు? మగాళ్ళు పేర్లు ఉంటాయి. కానీ యేసయ్య వచ్చేసరికి యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు యేసు పుట్టెను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఏమయందు అని చెప్పండి పిల్లరా, ఆ మరియను ప్రదానం చేశారు. ప్రదానం చేసిన తర్వాత కంచిక, ప్రభు స్తోత్రం కలుగును గాక. నేను పాటలో కన్యగర్భము నందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. చాలండి. యెషయాభక్తుడు ఇదిగో కన్యగర్భవతి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడుదువు. 7:10 వచ్చిన ఉంటుంది యెషయా గ్రంథములో, చదవవసరం లేదు. కనుక ప్రియ దేవుని గమనించండి, ఇక్కడ కూడా యేసేపు ప్రదానం చేయబడిన మరి దేవుడు దర్శించి ఏం చేశాడు తెలుసా? లోకాసువార్తలో చదవద్దు, దయాతప్తరాలు నీకు శుభోచనం ఏంటి అంటే నీ గర్భవతి అవుతావు, కుమారుడు అంటావు, అయ్యో నేను పురుషుని నిరసనదాననే అని చెప్పి పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు. అంతే. దేవుని స్తోత్రం కలుగున. పొట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండును అని దేవుని దూత మరియమ్మ గారితో చెప్పింది లోకాసువార్తలు అన్నమాట. చదవవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లరా, ఇక్కడ కూడా ఈ రహస్య స్థితి, ఖచ్చితంగా గర్భం వచ్చింది, యేసేపు తెలిసింది, అందరూ రకరకాలు మాట్లాడుకుంటున్నారు అని చేత రహస్యంగా ఇడిచిపెట్టాలని చెప్పి అనుకున్నాడంట. ఎవరు? యేసేపు గారు. అందుకని యేసేపుతో దేవుడు తిరిగి మాట్లాడాడు అన్నమాట. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, మానుష వలన కాదు నైనా, పట్టుబోషి పరిశుద్ధుడు అవుతాడు. ఆమె కుమారుని కంటది. యేసేపు గారు, యేసేపు ఆమె ఒక కుమారుని కనును, అతనికి యేసు అను పేరు. యేసు అంటే రక్షకుడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. రక్షకుడు అండి. క్రీస్తును దేవుని రక్షించడానికి, అలాగే ప్రజలను రక్షించి పరలోక మహిమలోకి చేర్చుట కొరకు యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారికంట చాలా మంచి మనసు అంటండి. దేవుని వాక్యములో రాయబడిన చక్కని సందేశం ఏంటంటే, ఆయన మనసు చాలా మంచిదంట. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగినుడి. ఆయన దేవుని కుమారుడుగా పుట్టి, దేవుని కుమారుడు ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుడిగా పుట్టి దాని స్వరూపం నుంచి తను తాను రిక్తులుగా చేసుకుని వచ్చాను అంటాడు. కనుక ప్రియ దేవుని పిల్లలు చూడండి, తను తాను రిక్తునుగా చేసుకుని వచ్చాను. ఏం లేనివాడుగా ఈ లోకానికి రావటం ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ప్రభు స్తోత్రం కలుగునుగా. నిజమేనండి. ఆయన తన స్వార్థ ప్రయాణంలో ఒక చక్కటి మాట పలికాడు. నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి ఒక ఆయన అన్నాడు. నక్కలకు బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుటకు స్థలము లేదు అని అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు కదా. వాక్యములో ఆమె కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వానికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎక్కడ పరుండబెట్టాడు చూసారా? అందుకు అన్నాడు అనమాట. ప్రభావిటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు స్థలం ఉందా? పడుకోవటానికి స్థలం లేదు. ఎక్కడ పెట్టారంటే పశువుల తొట్టులో పరుండబెట్టాను. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, పశువుల తొట్టులో పరుండబెట్టినటువంటి ఆ యొక్క
మహోన్నతమైన దేవుని కుమారుడు ప్రకాశమానమైన శక్తి కలిగిందన్నమాట. దేవుని దూతలు గొలలతో మాట్లాడాయంట. గొలలు కల నుంచి విన్నారంట. భయపడకుడి, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తికలతో చుట్టబడి మరి పశువుల తొట్లు పొరను పెట్టాను అని చెప్పండి తెలియజేసి సమాచారాన్ని అంట వాళ్ళ సంతోషం అంగీకరించి అక్కడికి వెళ్ళిపోయారంట. ప్రభు స్తోత్రం కలుగునుగా. నిజమేనా? వాక్యం రాలకూడదు. పశువులు కాపురు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేం వెళ్ళారు. బెత్లెహేం, దేవుని స్తోత్రం కలుగునుగా. బెత్లెహేములో పుట్టినటువంటి క్రీస్తు వారికి ఏం లేదంటే స్థలం లేదు. స్థలం లేకపోకుండా పశువుల తోటలు పొరను పెట్టారన్నమాట. ప్రభు ప్రియ దేవుని గమనించండి, ఎందుకు ఇలాగ వచ్చారు అని చెప్పంటే ఆయన శ్రేణు పుట్టి అని చెప్తూ ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం రాశాడంటే మనము దత్తపుత్రులము కావాలనని. ఎవరండా మనము? మనము అని ఎందుకు రాశారంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు వాగ్దాన పుత్రులు. కానీ కడమ ఉన్న వారందరూ కూడా అన్యజనులుగా ఎంచారు అన్నమాట. కనుక ఈ అన్య జనాంగముగా ఉన్నట్టు ఆ యొక్క వంశంలో లేని జనాంగాలన్నింటినీ కూడా రక్షించుట కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఏంటి అని చెప్పంటే దత్త తీసుకున్నాడంటండి. మనము దత్తపుత్రులను కావాలనని, మనము దత్తపుత్రులము కావాలనని. గమనించండి, కుమారులున్నా కుమార్తెలున్నా కొంతమంది ఏం చేస్తారంటే ఒక కొడుకును కూతురు తెచ్చుకుంటారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టుట భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టాడు. ప్రభు స్తోత్రం. సరాలోచన ఎట పుట్టాడంట? దేవుడు కదా. దేవుడు ఏమయ్యాడంట? ఒక మనుషుడిగా వచ్చాడంట. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునుగా, అంటే ఏం లేనివాడుగా చేసుకొచ్చాడు. అంటే ప్రభావం దేవుడు కదండి. దేవుడి ప్రభావం తనలో ఏం లేకుండా ఒక మనుషుడు సామాన్య మనుషుడిగా పుట్టాడు అనమాట. అట్లా ఆ రాశి ఉందన్నమాట. ఇక్కడ నేను మళ్ళా చూపించిన వాక్యంలో ఆయన శ్రేణు పుట్టి అని చెప్పి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ప్రభు స్తోత్రం కలుగునుగా. చూసారా ఎంత చేశాడో దేవుడు యేసు ప్రభు వారు. ఆ జనాంగమనే కాక ప్రభు స్తోత్రం. ఏ జనాంగాన్ని అంటే యూదులకు రాజుగా పుట్టినోయమ్మ అని పాట ఉంటుంది కదా. కనుక వాళ్ళకే కాదంటండి, సర్వప్రపంచాన్ని కూడా దేవుని బిడలుగా చేయట కొరకు, ఆ సర్వప్రపంచంలో బిడలు దేవుని బిడలుగా చేయాలంటే ఏం చేయాలంట? దత్తత చేయాలంటండి. ముగ్గురు కొడుకులు కూతురు ఉందనుకోండి, కొంతమందికి ఇంకా కూతురును కొడుకును తీసుకోవాలనిపిస్తుంది. ఏం చేస్తారు తెలుసా? ఆ బిడ్డను తెచ్చుకుని పిల్లల ముందే దత్తత తీసుకుంటారు అన్నమాట. దత్తత తీసుకోగానే వారికి పుట్టిన బిడ్డలతో సమానంగా వాళ్ళకి హక్కు ఉంటుంది అన్నమాట. దత్త ఏం చేసుకుంటారంటే ఈ బిడ్డలు తన సొంత బిడ్డలతో పాటు దత్తత తీసుకున్న బిడ్డలు కూడా వారు సంపాదించిన సమస్త యాదస్తి మీద ఈ దత్తం తీసుకున్న బిడ్డకు కూడా హక్కు ఉంటుంది అన్నమాట. దత్తత చేయంగానే సమాన హక్కు. ఇప్పుడు దేవుడు యేసుగా ఈ లోకానికి వచ్చాడు, కానీ పాటల్లో మాత్రం యూదులకు రాజుగా వచ్చారు. నేను యూదులకు రాజు పుట్టినోడు ఎక్కడ అని చెప్పానన్నారు. యూదులకు మన పాడబడ యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా, యూదుల అతని తోడ వాదించురమ్మా, లాలి యూదుల అతని తోడ వాదించురమ్మా, లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే వాళ్ళ యేసునకు, దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎలా పుట్టాడు? యూదులు రాజు వచ్చాడు. మరి కడవాళ్ళందరూ ఎంత జనాంగం అంతా ఆ దేవుని బిడ్డలుగా చేయడం కదా ఈ లోకానికి వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడు? మరలా ఇంకొక స్టెప్ మారాడు అన్నమాట. ధర్మశాస్త్రమునకు లోడైన వాడు ఆయన.
ఎందుకు లోనయ్యాడు అని చెప్పంటే కడమ జనాంగం అందరినీ కూడా దత్తపుత్రులుగా చేసుకున్నాడంటే. మనం కూడా అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఏ పుత్రులము? వాళ్ళతో పాటు వాగ్దాన పుత్రులము కాదు, కానీ కడమ జనాంగం అందరికి కూడా యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రముకు లోనై ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ధర్మశాస్త్ర ప్రకారంగా మానవులను రక్షించడం కొరకు రక్తం చిందించాడు. అందుకని మనందరినీ కూడా దత్తపుత్రులుగా చేశాడంట. ధర్మశాస్త్రముకు లోబడిన వాడై దత్తపుత్రులగుటకు ప్రభు స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఇక్కడ వాక్య భాగము, మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడైనో మరియు ఆయన కుమారులైనందున నాయన తండ్రి అని మరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెనో. ప్రభు స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసులు. కనుక అది చేయటకండి. యేసుప్రభు వారు ఈ లోకానికి సమయానుకూలంగా ఎప్పుడు వచ్చాడంట? సమయానుకూలంగా, కాలం పరిపూర్ణమైనప్పుడు లేక కాలము సంపూర్ణమైనప్పుడు యేసుప్రభు వారు ఎలా వచ్చాడంట? తన కుమారుని పంపి కుమారుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చినటువంటి ఆయన ప్రతి జనాంగాన్ని కూడా ఏం చేయడానికి వచ్చాడు? మొట్టమొదట విమోచించడానికి, విడుదల కలిగించడానికి. దేని నుంచి అని చెప్పంటే పాపము నుండి విడుదల కలిగించి విమోచించి ఏం చేస్తున్నట్టే దత్తపుత్రులుగా చేసి దేవునితో కూడా సమాన వారసులుగా చేస్తానికి ఈ లోకానికి యేసుప్రభు వారుగా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చిన్ని బాలుడుగా కదా, చిన్ని బాలుడు శ్రీ యేసునాథుడు నెమ్మదిగా సుఖాలు కన్న తండ్రిగా కళ్ళ కళ్ళలాడు ఉన్నవాడే బెత్లెహేములోనా చిన్ని బాలుడు శ్రీ యేసునాథుడు నెమ్మదిగా సుఖాలు నిచ్చువాడు కన్న తండ్రిగా కళ్ళ కళ్ళలాడు ఉన్నవాడే బెత్లెహేములోనా పరలోకపు ప్రభు యేసా నరలోకపు వాసిగనుడా దయాళుడుగా వచ్చావా పరమేరి తనయుడవై పరలోకపు ప్రభు యేసా నరలోకపు వాసిగనుడా దయాళుడుగా వచ్చావా పరమేరి తనయుడవై పరమవతార మాలోన నరగొల్లకై కాపరివై పరమవతార మాలోన నరగొల్లకై కాపరివై కరములు మాపై మోపి మార్చెను పరిపూర్ణునిగా చేయుమయా నీవాలు యేసునాథుడు మెల్లగా సుఖ. ఆమేన్. ఆయన చిన్న బాలుడుగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే పాప మానవాళ్ళని రక్షించిన వరకు ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. ఆయన యొక్క వాక్కు, ఆయన పలుకు నిజం చేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు నిజం చేసుకుని మనం ఏం చేయాలి? ఆయన పలుకు, ఆ మాట నిజం చేసుకున్నాడు కదా. నీ పలుకే నిజమైంది, నీ జట్టుగా తిరుగుదునో ఎళ్ళైనా వానైనా నిన్ను వీడి పోలేను. నీ పలుకే నిజమైంది, నీ జట్టుగా తిరుగుదునో ఎళ్ళైనా
వానైనా నిన్ను వీడి పోలేను. సుందర రూప సుకుమారా అందరికై అరుదెల్చావా. సుందర రూప సుకుమారా అందరికై అరుదెల్చావా. అందమైన నీ పాదాలకు మా వందనాలు చేసేదయేసా. పుణ్యవాదుడు శ్రీయేసునాథుడు మెల్లగసువాడు కన్న తండ్రిగా కళ్ళ కళ్ళలాడుతూ ఉన్నవాడే బెత్లెహేములోనా. ఆమేన్. క్రీస్తు చేసిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చారు ప్రశ్నిస్తా. ఈ పాటలో ఆఖరి వచనంలో నేను పాడిన పాటలో నీ జట్టుకు తిరుగుదును అన్న తర్వాత ఎండైనా వానైనా నేను వీడి ఎండ వచ్చింది గారు, ఎండ ఎక్కువైంది అయ్యగారు, రాలేకపోయాం. ఏంటండి ఇది అయ్యగారు, వర్షం ఎక్కువైపోయిందండి అందుకు రాలేకపోయాం. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. సన్నిధికి సహవాసానికి దేన్ని అంక పెడుతున్నావు నువ్వు రావడానికి? ఎండను అంక పెడుతున్నావు, వానను కూడా. మనం ఏం పాడామంటే నీతోనే తిరుగుతాను, జట్టుకు తిరుగుతాంటే అర్థం ఏంటి? నీతోనే ఉంటానంతే అన్నట్లు అన్నమాట ఈ పాట వచనంలో భావం. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ లార్డ్. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడంట? సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఒక చిన్న బాలుడుగా. యేసు ప్రభు చిన్న బాలుడు పుట్టిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడై మనుషుల రక్షణార్థంగా తన కృపా మహిమ ద్వారా తన కార్యాన్ని నెరవేర్చి మనుషుల కొరకు కావాల్సిన దాన్ని చేసి దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా ఆయనతో కూడా సమానంగా ఉండుట కొరకు ఆయన ఏం చేశాడంట? తన శక్తిని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆలోచించాడు. అందుకన్నాడు క్రీస్తు యేసును కలిగిన ఏ మనసు మీరు కూడా. అర్థం ఏంటండి? తగ్గించుకునే మనసు కావాలంటండి. యేసు ప్రభువారు అలాగూ పుట్టడానికి గల కారణం ఏంటంటే మనుషులందరిలో కూడా తగ్గింపు గుణం కలిగి జీవించండి, తగ్గింపు జీవితం కలిగి జీవించండి. తను తాన్ని తగ్గించుకొని తను తాను రిక్తును చేసుకుని అంటున్నాడు కదా. తగ్గింపు స్వభావం ప్రతి కుమారుడికి అవసరం అని చెప్పే దాన్ని సంకేతంగా చూపించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునక. కనుక దేవుడు నమ్మి నడిచే ప్రతి మనుషుని జీవితంలో అవసరమైన మనసు ఏంటి తెలుసా? తగ్గింపు జీవితం కావాలండి. ప్రభు స్తోత్రం కలుగునగా. తగ్గింపు జీవితం కలిగి జీవిస్తూ ఉండాలి ఒకటి. రెండవది, ఆయన ఏం తీసుకొచ్చాడు అని చెప్పంటే యేసు తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుతాం. ప్రభు స్తోత్రం కలుగునక. కనుక రక్షించడానికి వచ్చాడు, రక్షించాడు నిన్ను. ఒకవేళ ఇంకా రక్షింపడకపోతే ప్రభు స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా దేవునికి వైపు చూడండి, ఆయన రక్షణ సంకల్పాన్ని అందుకోనండి, దేవుని రాజ్య మహిమ కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుతో కలిసి జీవించాలని చెప్పి కోరిక అయింది. అది అందుకే మానవుడుగా పుట్టాడు ఈ లోకంలో. స్తోత్రం కలుగును గాక. ఇంకోటి ఏంటంటే దేవునికి వాక్య ప్రకారంలో 9వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఎలానగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, సమాధానకర్తకు అధిపతి. ప్రభు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఇంకోటి ఏం తీసుకొచ్చాడు తెలుసా? రక్షణ తీసుకొచ్చాడు. ఇంకోటి సమాధానాన్ని తీసుకొచ్చాడు. నీ మనసులో, నీ జీవితంలో సమాధానం, గృహాల్లో సమాధానం, కుటుంబాల్లో సమాధానం, రాజ్యాల్లో సమాధానం, అలాగే రాష్ట్రాల్లో సమాధానం. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుడు యేసుగా ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు అని చెప్పంటే ముందు రక్షణ తీసుకొచ్చాడు, ఆ తర్వాత సమాధానం కలిగి జీవిస్తూ ఉండండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అన్నారా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. తన స్వాత ప్రయాణంలో నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉంటున్నాను అన్నారు. కనుక ఏం తీసుకొచ్చాడు యేసు ప్రభు? యేసు ప్రభు పుట్టాడు కదా, ఏం తీసుకొచ్చాడు అని చెప్పంటే మీరేం చేయాలి తెలుసా? ముందు యేసు ప్రభు రక్షణ తీసుకొచ్చాడు మొట్టమొదట. అలాగే రెండవది
మనుషుని జీవితంలో సమాధానం కలిగి జీవించు స్థితిని కలిగించాడు. గృహాల్లో కుటుంబాలు సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో అట్టి బిడ్డలు నమ్మితే ఆ గృహానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు, ఆ జీవితాలకు సమాధానం వస్తుందండి. ఇది మా ప్రభు తీసుకొచ్చింది అని చెప్పండి. ప్రభు స్తోత్రం కలుగునగా. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం అన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా దేవుడు ఒక చక్కని మంచి మార్గాన్ని సిద్ధపరచడం కాను మనుషుడిగా వచ్చాడు. ఆ మార్గాన్ని మనకి ఇచ్చాడన్నమాట. యేసుక్రీస్తు మార్గములో మనం నడుస్తూ ఉన్నాం. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేనే మార్గమును. స్తోత్రం కలుగునగా. ప్రభువా, ఆ మంచి మార్గం ఏంటో అక్కడికి మేము వెళ్ళాలంటే ఏంటి అని అడిగితే అప్పుడు అన్నాడు అన్నమాట, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. అంతే. దేవుని రాజ్యాన్ని మీకు కావాలంటే ఈ మార్గాన్ని మాత్రమే అనుసరించండి, ఈ మార్గాన్ని ఎంచుకోండి, ఈ మార్గం కూడా నడవండి. యేసు అను మార్గం ఒక చక్కని బాట వేసాడండి. దేనికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేనికి బాట వేసాడు తెలుసా? పరలోక రాజ్యానికి బాట వేసాడు అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలీలు ప్రయాణంలో సముద్రం దాటగానే వారి మార్గం సరళం చేసి వాళ్ళ ప్రయాణం ఎక్కడికైనా కానాను అన్నమాట, పరమ కానం. ప్రభు స్తోత్రం కలుగును. కానీ రక్షింపడిన మనకు ప్రయాణంలో మార్గం ఏంటో తెలుసండి? పరలోక మార్గంలో నడుస్తూ ఉన్నాం, మర్చిపోవద్దు. ప్రభు స్తోత్రం కలుగునుగా. దాని కొరకు మనం యొక్క జీవితాన్ని సముఖంగా చేసుకుని నడుస్తూ ఉన్నాం. ఎంతమంది రక్షింపడ్డారో ఒకసారి చేయొద్దండి. ఇంకా రక్షింపడిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. బాప్తిజం తీసుకోకుండా ఆ రాజ్యం ఉండదు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అర్థమైందండి. దేవుని బిడ్డలుగా పరిపూర్ణ స్థితిలో కలిగి ముందుకు వెళ్ళాలి అని చెప్పంటే మనిషికి కావాల్సింది ఏంటి తెలుసా అండి? ఆయన ఇచ్చిన రక్షణ సంకల్పాన్ని అందుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంట? యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలా ఎప్పుడైతే అవుతావో నువ్వు దేవుని కుమార్తె, ఎప్పుడైతే ఆ కార్యం నెరవేరుస్తావో దేవుని కుమారుడు. అలాగుండి దేవునిలో జీవిస్తూ ఉండి ఆయన ఆశీస్సురాధనలు మనం పొందాం. దేవుడు వాక్య భాగమును దీవించునుగాక. చిన్ని బాలుడు అనే పాటలోనే ఆకాశ తారను చూసి అనే వచనాన్ని పాడలేదు, పాడమని మా బిడ్డలు కోరుకుంటున్నారు. సంఘం పాడుతున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆకాశ తారను చూచి తూర్పు జ్ఞానులు ఈ కసిన యేసుని కాల్చి రకరకాల కానుకలేసి ఆకాశ తారను చూచి ఏకమైన తూర్పు జ్ఞానులు యేసుని కాల్చి రకరకాల కానుకలు వార్త తెలిపేదొక కళ్ళకు వారు హల్లెలూయా అని పాడిరిగా. వార్త తెలిపేదొక కళ్ళకు వారు హల్లెలూయా అని పాడిరిగా. వాళ్ళ యేసుని ప్రభావమే ఇలా నిలచెమేటిగా లోక సుదినమై తినేవారుడు శ్రీ యేసునాథుడు నెనగసువాడు తన తండ్రిగా కళ్ళ కళ్ళలాడు ఉన్నవాడే ఏములోనా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూడండి, దేవుని యొక్క శక్తి వైపు చూడండి, ఈరోజు నీతో మాట్లాడిన వాక్యం వైపు చూడండి. ప్రభు ఎందుకు జన్మించాడో ఆ మనసు ఒకసారి ఆయన వైపు చూపించండి. ప్రార్థన చేసుకుందాం. జీవమిగిలిన ప్రియపరలోకి తండ్రి, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి ఈ మాట ద్వారా కొద్ది సమయం మా ప్రియబిడ్డలతో మాట్లాడి ఉన్నారు. నాయన ఎందుకు వచ్చారో, మీరు ఏం చేశారో అనే దాన్ని కొంత సమయం వివరించాను. నీ బిడ్డలు నిన్ను ఎరిగి జీవించినట్లు ప్రతి వారి మనసులో ఒక గొప్ప కార్యం జరిగించండి. ప్రత్యేకించి క్రిస్మస్ దినాల్లో మేమున్నాం.
ఆ క్రిస్మస్ ఆశీర్వాదాలు బిడ్డలకు దాయిచ్చేయి. యేసుక్రీస్తును ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును ప్రభువును ప్రేమించు ప్రతి కుమార్తె కుమారుడు సదా తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్.